ధన్యవాదములు అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీన్ని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిట్కో ఇళ్ళు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళు ఇవ్వనందు వలన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే టిట్కో ఇళ్ళు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష, దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రివర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష. ముందుగా 2017 సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 7,01,000 ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు 5,14,000 ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత 4,68,000 ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము 2,53,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. డిస్ట్రాక్షన్ కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే 2,23,000 ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంతకంట దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్లను కూడా కూల్చేస్తాడు, ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ పేద బలహీన వర్గాల పైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము 2019 వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష. కానీ డిలే అయిన మాట వాస్తవము. దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది. అట్లాగే కేటగరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఏ 300 SFT ఎన్ని కావాలి, 430 SFT ఎన్ని కావాలి, 365 SFT ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅవుట్స్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మూలాన్ని సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా కొన్ని వర్క్స్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష. అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త అన్ని కూడా చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత COVID-19 వచ్చింది. ఆ COVID-19 వలన సుమారు సంవత్సరన్నర కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒక్కటే కాకుండా ఎంత డిఫరెన్స్ అంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసినాయి అధ్యక్ష. అటు కాంట్రాక్టర్స్కి బెనిఫిషరీస్కి ఇద్దరికీ కూడా హోల్సేల్గా తెలిసినాయి. దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్, 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష. కొంతమంది పేమెంట్స్కి అయితే 300 రోజుల నుంచి 550 రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష. దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష, గాలిలో మేడలు కట్టొద్దని. అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు, ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెతని నిజం చేశారు అధ్యక్ష. అక్కడ ఇళ్ళే లేవు, ట్రై జంక్షన్లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష. ఇళ్ళు నిర్మాణంలో లేకుండా కూడా
ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి. మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష, ఫౌండేషనే లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వీలైతే చంద్రమండలం పైన కూడా రాసిద్దరు అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. 1296 ఇళ్ళు ట్రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష, ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష. ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి అధ్యక్ష, వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు 1,00,000 రూపాయలు కట్టి బ్యాంకు లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల 3,200 రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష, ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష. వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి అమ్మ మీరు కంగారు పడద్దు, నెక్స్ట్ గవర్నమెంటు మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, దయచేసి మీరు ఎటువంటి అగాత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత వాళ్ళకి మనోధైర్యం కల్పించిన తర్వాత అధ్యక్ష ఇప్పటికీ మళ్ళీ కొంత కాలం సమయం దాటిపోయింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి వర్యుల్ని అట్లాగే మన మంత్రివర్యులు నారాయణ గారిని, ఎందుకంటే అధ్యక్ష అధికారులు కూడా మంచి అధికారులు ఉన్నారు అధ్యక్ష. ఎండీ ఈజ్ వెరీ గుడ్, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు నిర్మాణం కంప్లీట్ చేసి చేద్దామనే తాపత్రయంతో ఉన్నప్పటికీ కూడా నిధుల కొరత మలాన ఇదేమో ముందుకు జరగట్లేదు అధ్యక్ష. కాబట్టి మరి ఒక్కసారి తమర ద్వారా నేను వీరందరికీ కూడా విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఏదైతే ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉండి ఏమీ లేకుండా ఉండి 1296 మందికి అలాట్మెంట్ చేసేసిన వాళ్ళకి కూడా ఎక్కడో చోట మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఏపీ టిడ్కో బెనిఫిషరీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ ప్రభుత్వానికి కానీ మొత్తం ముగ్గురు నాశనం చేయగలిగిన వ్యక్తి, సామర్థ్యమైన వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఎక్కడైనా డిపార్ట్మెంట్ కన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే ప్రభుత్వానికన్నా మంచి పేరు వస్తుంది, లేకపోతే కాంట్రాక్టర్కి మంచి పేరు వస్తుంది, బెనిఫిషరీస్ అన్నా సంతోషంగా ఉంటారు. నలుగురు కూడా సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. అరే ఇంత దారుణమైన పని ఎక్కడ కూడా అసలు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అధ్యక్ష. ఎందుకు అంత కక్షపూని చేశారు అనేది ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే టెండర్స్ 2000 ఇంకా బెనిఫిషరీస్ గురించి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది, వారు కూడా మాట్లాడతారు అధ్యక్ష. నేను క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఏదైతే కాంట్రాక్టర్స్ విషయాల్లో కూడా ఎంతో ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష. ఏదైతే కాంట్రాక్ట్లో జీవో నెంబర్ 94 జీవో 35 ఉందో అది కాంట్రాక్ట్లోనే నిర్మితమై ఉన్న క్లాజెస్ అధ్యక్ష. దాని ప్రకారము ఏదైతే ఏ సంవత్సరంలో అయితే ఎంత పని చేస్తామో ఆ పని చేసినందుకు ఆ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కనుక ఏదైనా కారణంతో డిలే అయ్యి, ప్రభుత్వ కారణాలతోటి డిలే అయ్యి కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాకపోతే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైము ఇచ్చినప్పుడు దానికి మళ్ళీ జీవో 35 జీవో 94 అప్లై అవుతుంది అధ్యక్ష. ఈ 15 నెలల కాలమే ఒరిజినల్ కాంట్రాక్టెడ్ అధ్యక్ష. కానీ 15 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు అధ్యక్ష దారుణంగా అధికార యంత్రాంగం ఏం చేశారంటే అధ్యక్ష, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ గ్రాంటెడ్ వితౌట్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ వితౌట్ ప్రైస్ ఎస్కలేషన్. అరే దిస్ ఈజ్ రియల్లీ రిడిక్యులస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అధ్యక్ష. ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రభుత్వము మూలాన తప్పులు జరిగినప్పుడు కాంట్రాక్టర్స్ పైన పెనాల్టీ వేయటం అంటే ఇంతకంటే దారుణం ఏం లేదు అధ్యక్ష. పెనాల్టీ వేయలేదు, ఇండైరెక్ట్గా ఏమని చెప్పారంటే ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వన్నారు అధ్యక్ష. కానీ ప్రైస్ ఎస్కలేషన్ అనే క్లాజ్ కూడా టెండర్లో లేదు అధ్యక్ష. ఓన్లీ ప్రైస్ అడ్జస్ట్మెంటే ఉంది. కాబట్టి అది వర్తించదు. ఎవరైతే కాంట్రాక్టర్స్ పని చేశారో ఇంకా పని చేయాలనుకుని ఇప్పుడు ముందుకు వస్తున్నారో ఈ జీవో 35 జీవో 94 ప్రకారము
పేమెంట్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. అధ్యక్ష 2 minutes క్లోజ్ చేస్తాను విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. జస్ట్ ఐ విల్ టేక్ 1 minute. చాలా మంది సభ్యులు ఉన్నారు జస్ట్ 2 minutes అధ్యక్ష. ఇప్పుడే మంచిలు తాగడం లేట్. జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి ఒక గుయ్యమంది అధ్యక్ష, మామూలు దెబ్బ కాదు అధ్యక్ష. అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టెండర్స్లో కొన్ని టెండర్స్లో 2016-17 SSRతో తయారు చేసిన టెండర్స్లో అధ్యక్ష మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ అని చెప్పి దాంట్లో తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ కూడా అది కన్సిడర్ చేయలేదు అధ్యక్ష. ఇటువంటి హెచ్చు తగ్గులు ఉంటాయనే ఉద్దేశంతో జీవో 35లో ఏమనుందంటే అధ్యక్ష, ఎనీ అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే దాన్ని అప్లై చేసినప్పుడు ఎనీ ప్రైస్ అడ్జస్ట్మెంట్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్ వెన్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ SSR, ఆ SSRలో 2016-17 రేట్లలో ఏదైతే బేసిక్ రేట్ తీసుకున్నారో సబ్సిక్వెంట్గా 2018-19లో కనుక పనిచేస్తే ఆ SSR రేట్లతోటి SSR నియమ నిబంధనల ప్రకారం రేట్లు కట్టాలని ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ అధికారులు ఏమంటున్నారంటే అధ్యక్ష, ఇదివరకు మేము మున్సిపల్ ఏరియా అలవెన్సెస్ ఆన్ లేబర్ మేము తీసుకోలేదు 2016-17లో, కాబట్టి ఇప్పుడు మేము తీసుకోమని అంటున్నారు అధ్యక్ష. ఇది పూర్తిగా వ్యతిరేకం అధ్యక్ష, కాంట్రాక్ట్ నిబంధనలకు వ్యతిరేకము. కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. జీవో 35, జీవో 94 ప్రకారం దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ దాన్ని తెలివిగా ఏమంటున్నారంటే ఈపీసీ టెండర్. అరే ఈపీసీ టెండర్ ఇస్ ఓకే ఓన్లీ అప్ టు ఫర్ పీరియడ్ ఆఫ్ 15 months. When the contract is delayed for the reasons beyond the control of the contractor, then whatever is the rate which is applicable in the tender, whatever rate is applicable as per the SSR has to be paid అధ్యక్ష. దీన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అవసరమైతే ఒక కమిటీ వేసి నిపుణుల కమిటీ వేసి దానిపైన చర్చించి ఒక డెసిషన్ తీసుకుని చేయవలసిన అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా మీకు విన్నవించుకుంటూ కాంట్రాక్టర్ సంగతి కూడా చూడవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష కాంట్రాక్టర్ అంటే ఎవరు ఇండివిజువల్ కాదు అధ్యక్ష. కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. ఆ సబ్ కాంట్రాక్టర్స్ దగ్గర బోల్డ్ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కొన్ని కాంట్రాక్ట్స్ ఏమంటాయంటే బ్యాక్ టు బ్యాక్, అంటే డిపార్ట్మెంట్ పేమెంట్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం, సూసైడ్లు చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి గౌరవ మంత్రివర్యుల్ని, గౌరవ ఎండి గారిని స్పెషల్ ఫోకస్ దీనిపైన పెట్టి దీనికి పేమెంట్స్ కూడా ఇప్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. 2014-19లో ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని. ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో 39 లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు. దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి 7,01,480 హౌసెస్ శాంక్షన్ చేయించాం అధ్యక్ష. 7,01,481. అందులో 5 లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ తీసుకొని టెండర్స్ పిలవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం వాటిని వచ్చి 2,61,640 కుదించేసింది. అంటే 7,01,481 కట్టాలని 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో, కానీ గత ప్రభుత్వం 2,61,000 కంటే 4,39,840 హౌసెస్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష. అయితే అవన్నా కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం 2014-19 చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా 2x2 వర్టిఫైడ్ టైల్ ఏ గ్రేడ్, వాల్స్ పుట్టి పెట్టాం, అటకలు, కప్బోర్డ్స్, కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్, వాష్ బేసిన్స్ స్టెయిన్లెస్ స్టీల్, ఫ్రంట్ డోర్ వచ్చి టీక్ వుడ్ పెట్టాను అధ్యక్ష. అదేవిధంగా విండోస్ యూపీవీసీ. ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ, చక్కటి రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ, స్ట్రాంగ్ వాటర్, లైట్స్,
పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు, స్కూలు, హాస్పిటల్, ఎంఎస్ఎంఈకి కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం 1 సెంట్ని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష. అయితే 2019 మేకి అంటే 2019 మేకి యాక్చువల్గా అధ్యక్ష 90 to 100% 77,351 హౌస్ కంప్లీట్ చేసింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 2019-24లో హౌసెస్ని తగ్గించిన వాటిని కూడా చేయకుండా దాదాపు అన్ని ఇన్కంప్లీట్గా పెట్టింది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే 1,77,554 హౌసెస్ పూర్తి చేసిన వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ విధంగా గత ప్రభుత్వం అన్ని అవకతవకలు చేసి పోవటం జరిగింది అధ్యక్ష. 103 యుఎల్బీలో ఈ వర్క్స్ స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం 88 యుఎల్బీస్కి చేసి 15 యుఎల్బీలు అసలు పూర్తిగా తీసేసింది అధ్యక్ష లేకుండాను. తర్వాత మొత్తం యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 21,03,077 కోట్లు పూర్తవుతుంది అధ్యక్ష. ఫిజికల్ ప్రోగ్రెస్ తీసుకుంటే అధ్యక్ష 300 హౌసెస్ వచ్చి 1,43,456లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. 360 తీసుకుంటే 27,800 హౌసెస్ పూర్తయినాయి, 16,208 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 430 తీసుకుంటే 54,608 హౌసెస్ పూర్తయినాయి, 19,560 హౌసెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అధ్యక్ష. మొత్తం మీద హౌసెస్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా కేవలం హౌసెస్ 1,77,546 పూర్తయినాయి. ప్రోగ్రెస్లో వచ్చి 84,094 ఉన్నాయి అధ్యక్ష. ఫండ్స్ పొజిషన్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు గత ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి తెలిపింది అధ్యక్ష. అంటే 500 రూపాయలు కట్టమన్నాడికి 1 రూపాయి అని చెప్పింది. అడ్వాన్స్గా 50,000 కట్టమంటే 360 చదరపడలకి లేదు 25,000 అన్నది. అదేవిధంగా 430కి 1,00,000 కట్టమంటే 50,000 ఒక జీవో ఇచ్చింది, డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. డబ్బులు ఇవ్వకుండా ఈరోజు రీఫండ్ చేయాలంటే 348 కోట్లు యాక్చువల్గా రీఫండ్ చేయాలి అధ్యక్ష. వాళ్ళు జీవో ఇచ్చారు, దాన్ని అలాగే వదిలేశారు అధ్యక్ష. అదేవిధంగా కాంట్రాక్టర్స్ లయబిలిటీస్ తీసుకుంటే ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఏదైతే 9435 ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే 3,100 సుమారుగా కాంట్రాక్ట్కి ఇవ్వాల్సి వస్తుందని ఎస్టిమేషన్ జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైతే ఉండే హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయాలంటే 3,302 కోట్లు కావాలి అధ్యక్ష. ఈ విధంగా మొత్తం తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 7,280 కోట్ల 69 లక్షలు కావాలి అధ్యక్ష. దానికి ఫండ్స్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఫైనాన్షియల్తో డిస్కస్ చేస్తే అట్కో లోన్తో 4,450 కోట్లు యాక్చువల్గా అడిగాం అధ్యక్ష. వాళ్ళు ఇస్తామన్నారు. దానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇవ్వలేనంటే దానికి వేరే మార్గం ద్వారా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అంటే 430, 360 మీద ఎవరికైతే ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నామో వాళ్ళ మీద లోన్ రైజ్ చేస్తే 1,725 కోట్లు వస్తుంది అధ్యక్ష. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్లో 285 కోట్లు పెట్టాం. మొత్తం 6,462 కోట్లకు యాక్చువల్గా టైఅప్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలో ఇది ఫుల్ఫిల్ చేసి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది జయంగా బ్యాలెన్స్ మరొక 818 కోట్లు కావాలి అధ్యక్ష. దానికి కూడా ఏ విధంగా అనేది అటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం అధ్యక్ష. తర్వాత టెక్నికల్ కమిటీ ఒకటి వేసాం అధ్యక్ష. ఆ టెక్నికల్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద యాక్చువల్గా డిస్కస్ చేసి ఇచ్చేస్తాం. ఈ లోపల మళ్ళా కాంట్రాక్టర్ మళ్ళా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఆ విషయాలు యాక్చువల్గా ఇది జీవీఎంసీలోను విఎంసీలోను ఈ యొక్క లేబరు రైజింగ్ దాని మీద అడిగారు. దాని మీద యాక్చువల్గా కమిటీ వేస్తామని చెప్పాము. త్వరలో ఆ కమిటీ వేసి
రెండు కమిటీలు డిస్కస్ చేసి దాని మీద వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు అడిగిన ప్రకారం విష్ణుకుమార్ రాజు గారు ఏదైతే అడిగారో దానికి ఒక కమిటీ వేయటం జరుగుతుంది అధ్యక్ష. 94-35 జీవో సంబంధించి కమిటీ వచ్చింది రిపోర్టు, దాన్ని డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాం. అదేవిధంగా ఈఎంఐస్ ఎవరి పేరుతో అయితే లోన్ రేజ్ చేసి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లే లేదు అటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఈఎంఐలు వస్తున్నాయి. వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే 140 కోట్లు 2 months బ్యాక్ బ్యాంకులు కట్టాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది అధ్యక్ష. అయితే ఎవ్రీ మంత్ సుమారుగా 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాన్ని కూడా వాళ్ళకి హౌసెస్ ఇచ్చిందాక 6 కోట్లు కూడా కట్టడానికి ముఖ్యమంత్రి గారు అనుమతి ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కట్టడానికి నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ట్రై సెక్షన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా యాక్చువల్గా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ లీకేజ్ అని. ఎందుకంటే హౌసెస్ పూర్తి చేయలేదు, కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇవ్వనందువల్ల వాళ్ళు దాదాపు ఆఫీస్ వెళ్ళిపోవటం వల్ల పైన ఏదైతే ఫ్లోర్ మీద చేయాలో ఫ్లోరింగ్ అది పూర్తి చేయలేదు. అది అన్నింటినీ త్వరగా చేస్తామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారి యొక్క చెప్పిన ప్రకారం 9 ప్లేసెస్లో వర్క్ స్టార్ట్ చేసి ఉంటే 5 ప్లేసుల్లో ఇన్ఫ్రా వర్క్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించి ఒక 3 ప్లేసుల్లో హౌస్ ఉంటే ఒక దగ్గర యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 దగ్గరలు ఉంటే ఒక దగ్గర స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఈఎంఐల విషయం ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. డ్రైన్స్, రోడ్స్ వీటి విషయం చెప్పారు. ఖచ్చితంగా వాటి మీద కేర్ తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా రమేష్ బాబు గారి దగ్గర ఆడిట్లో 4 ఇన్కంప్లీట్గా ఉండే అధ్యక్ష. దాని మీద వర్క్ జరుగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వారి యొక్క పరిస్థితి అడిగారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము. వారు బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు అధ్యక్ష. త్వరలో దాన్ని కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈఎంఐల విషయం బుచ్చయ్య చౌదరి గారు అడిగారు. దాన్ని కూడా 140 crores పే చేశాం. మంత్లీ 6 కోట్లు కట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇల్లు కట్టించిన దాకా 6 కోట్లు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అధ్యక్ష. అదేవిధంగా రామకృష్ణబాబు అడిగారు 1.4 కిలోమీటర్ రోడ్డు. దాని విషయం నేను వెంటనే డిస్కస్ చేస్తాను. 20 సెంట్లు ల్యాండ్ది కూడా ప్రాబ్లం అన్నారు ఇదొకటి. తర్వాత పంచాయతీ శాఖతో కూడా డిస్కస్ చేసి సమస్య లేకుండా చేయమన్నారు. ఖచ్చితంగా పంచాయతీ శాఖతో మాట్లాడతానని తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అశోక్ గారు యాక్చువల్గా ఈ పేమెంట్ బిల్స్ అడిగారు అధ్యక్ష. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత ఇనిజిబిలిటీగా 39,520 మందిని గత ప్రభుత్వం తెలిసింది అధ్యక్ష. యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే వాళ్ళు కొన్ని పేర్లు మార్చారు. ఇప్పుడు సభ్యులు అడిగినట్టుగా వాటిలో చెక్ చేస్తే 39,520. అదేవిధంగా జియో నెంబర్ 345 వాళ్ళు ఇచ్చినందువల్ల కట్టాయిలు అయిపోయిన వాళ్ళు 52,192. అంటే 14-19లో ఎవరికైతే హౌసెస్ ఇచ్చామో హౌసెస్ ఇచ్చిన వాటిలో గత ప్రభుత్వం వాళ్ళు జియోలు ఇచ్చి 52,192 మందికి హౌసెస్ లేకుండా కట్టాయిలు చేశారు. ఇనెలిజిబిలిటీగా 39,520 మందిని యాక్చువల్గా చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్క్ చేస్తున్నాం యాక్చువల్గా తొందరలో చేస్తాం. రంగుల విషయం అధ్యక్ష, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. శాసనసభ్యులు కొందరు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే వేయొద్దు. ఏదైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా కలర్స్ ఉంటే అలా ఏమంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ కలర్స్ వేసాం అధ్యక్ష. అది కూడా ఏంటంటే కాంట్రాక్టులకు చెప్పి 10 రకాలు తీసుకొని బెనిఫిషియర్స్ చూపించి వాళ్ళు ఏది అడిగితే ఆ విధంగా చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం అన్ని రంగుల్ని వాళ్ళ పార్టీ కలర్స్ మార్చింది. అయితే మార్చడం కూడా కాంట్రాక్టర్లకి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వలేదు. దానికి ఫండ్ లేదు, బడ్జెట్ లేదు. అసలు ఎంత చేశారు ఏం చేశారు లెక్కలేదు అధ్యక్ష. ఆ విధంగా రంగుల విషయంలో గత ప్రభుత్వం చేసింది. అయితే దాని విషయం యాక్చువల్గా వీలు కాదని యాక్చువల్గా అధికారుల కమిటీలో నిర్ణయించారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు సభ్యులు చెప్పినట్టు 2014-19 అధ్యక్ష
హౌసెస్ కట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క కొంత గార్డెన్ పెట్టి మిగతాదంతా ఎండ్ టు ఎండ్స్ రోడ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అన్ని టిట్కో హౌసెస్లో ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్ అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం అధ్యక్ష. అదేవిధంగా రైనింగ్ సీజన్లో వచ్చే వాటర్కి ఓపెన్, కానీ గత ప్రభుత్వం రోడ్ల వెడల్పు తగ్గించేసింది, ఆ డ్రైన్స్ అన్నింటిని నాశనం చేసింది. అయితే దాని మీద మళ్ళా అయితే ఆల్రెడీ చేసిన వాటిని ఇమీడియట్గా ఏం చేయలేము అధ్యక్ష. కొత్తవి చేసే వాటిని యాక్చువల్గా వీలైనంత 2014-19 ఎలా డిజైన్ చేసాం ఆ విధంగా డిజైన్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక మాట సార్, చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది, నో డౌట్. అయితే మనం ఇప్పటిలోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి, కాదనలేదు. ఇప్పటిలోపు మనం పూర్తి చేయగలము, పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్. అధ్యక్ష, రేపు జూన్ ఎండింగ్ లోపల 26 జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ 2,61,640 హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఈ యొక్క కొన్ని చాలా ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి, లేకపోతే అక్కడ ఎవరు లేరు, మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి. దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసి ఇస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషియర్స్కి ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. శాసనసభ్యులు ఇప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా 7 లొకేషన్స్లో అంటే 7 ULBస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. హౌసెస్ మాత్రం 25 లొకేషన్స్లో అంటే 20 ULBస్లో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇన్ఫ్రా 22 లొకేషన్స్లో అంటే 16 ULBస్లో అంటే మొత్తం మీద 54 లొకేషన్స్ అధ్యక్ష. 43 ULBస్లో లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 ULBs, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 ULBస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పారు. జూన్ అధ్యక్ష కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష, కొన్ని నవంబరు, కొన్ని డిసెంబర్, అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్. ఓకే అండి సార్. ఇక మా రాజుగారు చాలా ఎక్కువ డిస్కషన్ చేసాం మీ గురించి. ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాంట్రాక్టర్ అంటే ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు. ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు, పెయింట్లు వేస్తారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి. అదేంటి సార్, ఆల్రెడీ పెయింట్ చేస్తారు కదా, ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రివర్యులు ఈ పెయింట్ వేస్తానే కానీ మీకు పేమెంట్లు ఇవ్వు అన్నారండి. ఏం చేస్తారు కాంట్రాక్టర్లు? ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలే, సున్నా. చెప్పండి ఏమి ఇవ్వలేదు సార్. ఇది కాంట్రాక్టర్స్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయించుకున్నారు సార్. కాబట్టి దయచేసి ఎవరో టెక్నికల్ కమిటీ వేసామో దానికి ఇవ్వద్దు అన్నారంటే అది కుదరదు సార్. అది మీరు కావాలంటే ఇవ్వద్దు, అది వేరే విషయం. అంతేగాని టెక్నికల్ కమిటీ ఇవ్వద్దు అంటే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్పుడున్న ప్రభుత్వమే
ఎంక్వైరీ పెట్టిందండి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఈ పెయింట్ చేశారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి డిపార్ట్మెంట్కి పంపించారు అధ్యక్ష. కాబట్టి మీకు డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్స్ని మీరు అడగండి, మాకు వద్దు బాబు దీనికి పేమెంట్ ఆపేయమని, ఈ పేమెంట్ వద్దులే క్యాన్సిల్ చేసుకోమని. అంతేగాని టెక్నికల్ కమిటీ చెప్పింది, టెక్నికల్ కమిటీ ఇవ్వద్దంది అంటే టెక్నికల్ కమిటీ వాళ్ళకి జీతం ఆపేసి చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే కాంట్రాక్టర్స్ది డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది కాంట్రాక్టర్ చేయాలి. మరి ఒక ఇల్లు 2 ఇళ్ళు కాదు, 2,61,000 మంది ఇళ్ళకి మేము వాళ్ళేమో ఇన్ రైటింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేస్తారండి. ఏమో సరదా ఏంటి సార్ వేసిన పెయింట్ మీద మళ్ళీ వేయటానికి? అప్పుడు ఆ రోజుల్లో ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి అరే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ ముఖానికి కూడా పెయింట్ వేసుకోమంటే వేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి పాత పీడకల దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో సలహా ఇచ్చి చేయాలి తప్పించి ఇంకా అదే కామెంట్స్ చేస్తుంటే జరిగే పని కాదు. ఇది ఎట్లా పరిష్కారం చేయాలి? ఇక్కడ చూస్తే 7,000 కోట్లు ఎంత కావాలంటున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ ఆలోచించుకోవాలి. మనం ఏదో మాట్లాడడం కాదు, అంతా కూర్చొని మాట్లాడి దీన్ని త్వరతగతిని పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుంది అన్నది అందరి తాలూకు అభిప్రాయం. దాకా కాదంటే ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏజెండాలు పేర్కొన్న పత్రాలు సభా సంస్థలు వచ్చినట్లుగా భావించాలని చెప్పి అందరినీ కోరుతున్నానండి. ఇక్కడ 2 ప్రకటనలు చేస్తున్నాను. మొదటి ప్రకటన ఏంటంటే అందరికీ వినాలని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమావళిలోని 221 నిబంధన ప్రకారం విశాఖ డైరీలో జరిగి ఉన్న అవినీతి అవకతవకలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును 6 నెలలు పొడిగించాలని చెప్పి చైర్మన్ గారు కోరడం జరిగింది. దాన్ని పొడిగిస్తూ సభకు తెలియజేస్తున్నాను, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరగా పూర్తి చేయండి సార్, చాలా లేట్ అయింది. ప్రకటన రెండో ప్రకటన అండి. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు డిసిసిబిలు మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పిఎస్సిఎస్లు అవకతవకలు మరియు అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి 5/5/2020 తేదీన ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా సంఘాన్ని మళ్ళీ పునః వ్యవస్థీకరించాను. బులెటిన్ ద్వారా సభ్యులందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఒక 15-20 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందామండి, తర్వాత కలుద్దాం. ఓకే.